చలిలో కొబ్బరి బోండా మిల్లులు. పక్షుల గ్రామంలో ఈసారి శీతాకాలం చాలా విచిత్రంగా వచ్చింది. చలితో పాటు విపరీతమైన మంచు తుఫాను లాంటి గాలులు వీస్తున్నాయి. పక్షులు కట్టుకున్న పుల్లల గూళ్ళు, మట్టి ఇల్లు ఆ తేమను తట్టుకోలేక మెత్తబడిపోతున్నాయి. రాత్రిపూట గూళ్ళు ఆగిపోతుంటే పక్షులకు నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా చిచ్చుకాకి తన అందం పాడవుతుందని, గూడు తడిసిపోతుందని తెగ బాధపడిపోతుంది. అప్పుడు ఆవిడకు వచ్చిన ఒక బ్రహ్మాండమైన ఐడియా వల్ల ఊర్లో కొత్త రకం ఇల్లు వెలిశాయి. అవే కోకోనట్ విల్లాలు. ఉదయం 8 గంటలు. గాలిలో తేమ ఎక్కువగా ఉంది. అందరూ తుని పిచ్చుక ఇంటి ముందు సమావేశమయ్యారు. చిచ్చుకాకి తడిసిన రెక్కలతో ముఖం మార్చుకుని వచ్చింది. చిచ్చి, ఇదేం దరిద్రం చలికాలం. రాత్రి నా గూడు మొత్తం లీక్ అయ్యింది. పొద్దున్నే లేచి చూసుకుంటే నా ముఖం మీద ఉన్న పౌడర్ అంతా కరిగిపోయి దయ్యంలా తయారయ్యాను. చిన్నుని చూపిస్తూ, చూడు మా వాడు ఎలా వణుకుతున్నాడో. వాడికి జలుబు చేసి ముక్కు కారుతోంది. ఎలా ఉంటే మేము ఈ ఊర్లో ఉండలేము. అవును చిచ్చు, మా పరిస్థితి కూడా అంతే. గాలికి గూడు ఊగుతుంటే బన్నుగాడు భయపడి నన్ను గట్టిగా వాటేసుకుంటున్నాడు. వాడి పరువుకి నేను ఊపిరాడక చచ్చేలా ఉన్నాను. ఏదో ఒక దారి చూపించు. అమ్మా, నేను భయంతో వాటేసుకోలేదు, చలేసి వాటేసుకున్నా. అయినా మన ఇల్లు మరీ వీక్గా ఉన్నాయి. సిమెంట్ ఇల్లు కట్టామా? సిమెంట్ ఇల్లు కట్టాలంటే బోలెడు డబ్బు కావాలి బన్ను. మన దగ్గర అంత లేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే ఏదైనా గట్టిగా కట్టుకోవాలి. చిచ్చుకాకి సడన్ గా కళ్ళు మెరిపిస్తూ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. సూపర్ ఐడియా. మొన్న నేను సిటీకి వెళ్లే హైవే రోడ్డు పక్కన చూశానులే. అక్కడ లారీ వాళ్ళు కొబ్బరి నీళ్లు తాగి వేల కొద్ది కొబ్బరి బొండాలు పడేసి వెళ్తున్నారు. అవి చాలా గట్టిగా ఉంటాయి. వానొచ్చినా గాలొచ్చినా ఏమీ కావు. మనం వాటిని తెచ్చుకొని వాటిలో ఇల్లు కట్టుకుందాం. వాటికి కోకోనట్ విల్లాస్ అని పేరు పెడదాం. ఎంత స్టైలిష్ గా ఉంటుంది. ఐడియా బాగుంది చిచ్చు. కొబ్బరి చిప్ప గట్టిగా ఉంటుంది, లోపల వెచ్చగా కూడా ఉంటుంది. కానీ వాటిని ఇక్కడికి ఎలా తేవాలి? అది మన పని కాదు. లోసిపావరం, మహిగ్రద్ద వెళ్ళి ఒక్కొక్కరు 2 బోండాలు పట్టుకురావాలి. మనం వాటిని డెకరేట్ చేసుకుందాం. నాకు మాత్రం లోపల కొబ్బరి ఉన్న బోండం కావాలి. ఖాళీ చిప్పలు నాకొద్దు. అందరూ హైవే రోడ్డు పక్కనున్న డంపింగ్ యార్డుకి వెళ్లారు. అక్కడ కొబ్బరి బోండాల కుప్పలున్నాయి. చిచ్చుకాకి ఒక ఇంజనీర్ లాగా అన్నీ చెక్ చేస్తోంది. చిన్నగా మనకు రౌండ్ గా అందంగా ఉన్న బోండం కావాలి. డొక్కు వద్దు. ఇదిగో ఇది చూడ, పర్ఫెక్ట్ షేప్. దీనికి రంగులేస్తే అదిరిపోతుంది. బన్ను చిలుక ప్రతి బోండాన్ని చెవి దగ్గర పెట్టుకుని ఊపుతూ, ఇందులో నీళ్లు లేవు, ఇందులోనూ లేవు. చీ, మనుషులు పిసినారెదవలు. ఒక్క చుక్క కూడా వదల్లేదు. ఇంతలో ఒక బోండం దొరికింది. అరే, ఇందులో ఏదో శబ్దం వస్తుంది. మేకడుందేమో. ఇది నా ఇల్లు. దీన్ని నేను బుక్ చేసుకున్నా. బన్ను, అందులో మేకడుంటే చీమలొస్తాయిరా. శుభ్రంగా ఉన్నది తీసుకో. పర్లేదంటే చీమలొస్తే వాటిని కూడా తినేస్తా. నాకు ఇదే కావాలి. అందరూ తమకు నచ్చిన బోండాలను సెలెక్ట్ చేసుకున్నారు. కష్టపడి వాటిని ఊరికి చేర్చారు. ఊర్లో నిర్మాణం మొదలైంది. చెట్ల కొమ్మల మీద ఈ బోండాలను గట్టిగా కట్టారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. తుని పిచ్చుక చాలా సింపుల్గా బోండం లోపల మెత్తటి దూది, గడ్డి వేసి వెచ్చగా తయారు చేసింది. బయట మట్టితో పూత పూసింది, గాలి రాకుండా. ఇక బన్ను చిలుక తన బోండాన్ని బన్ను భవన్, కిచెన్ కమ్ బెడ్రూమ్ అని బోర్డు పెట్టాడు. లోపల స్నాక్స్ దాచుకోవడానికి చిన్న అరలు కట్టాడు. చిన్నగా మన ఇల్లు అందరికంటే స్పెషల్ గా ఉండాలి. నేను సిటీ నుండి పగిలిపోయిన అద్దం ముక్కలు తెచ్చాను. ఈ కొబ్బరి బొండం బయట మొత్తం అద్దాలు అతికిద్దాం. ఎండ తగిలితే మన ఇల్లు వజ్రంలా మెరవాలి. చూసే వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మాలి. ఓత్తమ్మ, అద్దాలంటే డేంజర్. ఎవరైనా రాయి విసిరితే పగిలిపోతాయి. నార్మైరా, ఇది ఆధునిక కళ, నీకు తెలీదు. చిచ్చుకాకి గంటలు గంటలు కష్టపడి తన కొబ్బరి బొండం చుట్టూ చిన్న చిన్న అద్దం ముక్కలు అతికించింది. అది నిజంగానే డిస్కో బాల్లా మెరుస్తుంది. సాయంత్రం అందరూ కొత్త ఇళ్లలోకి చేరారు. చలిగాలి వీస్తున్న కొబ్బరి బొండం లోపల చాలా వెచ్చగా ఉంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. బన్ను చిలుక తన బోండం లోపల కూర్చొని మిక్స్చర్ తింటూ, అబ్బా ఏం చోక, ఇది ఇల్లు కాదు, అమ్మ వడి. థ్యాంక్ యూ చిచ్చు ఆంటీ, నీ ఐడియా సూపర్. చిచ్చుకాకి తన అద్దాల బోండం బయట నిలబడి అద్దంలో తనని తాను చూసుకుంటూ, ఎవరా అందగత్తే? ఓహో, నేనేనా? ఈ ఇల్లు నా అందాన్ని రెట్టింపు చేసింది. రేపొద్దున్నే సూర్యుడు రాగానే నా ఇల్లు చూసి అసూయ పడతాడు. సరిగ్గా అప్పుడే
పక్క ఊరు నుండి ఒక కోతుల మంద ఆ దారిలో వచ్చింది. అవి ఆహారం కోసం వెతుకుతున్నాయి. చెట్ల మీద విచిత్రంగా వేలాడుతున్న కొబ్బరి బోండాలను చూశాయి. కోతి నాయకుడు మంకీ కింగ్, ఒరే, అక్కడ చూడండి, చెట్ల మీద ఏవో బంతులు ఉన్నాయి. అవి పండ్లా లేక కాయలా? బాస్, అక్కడ ఒకటి మెరుస్తుంది చూడు, అది వెండి బంతులా ఉంది. నాకు అది కావాలి, దాంతో ఆడుకుంటా. పదండి, వాటిని పీకేద్దాం, లోపలేముందో చూద్దాం. కోతులు చెట్లపైకి దూకాయి. అలికిడి విని పక్షులన్నీ కిటికీల నుండి బయటకు చూశాయి. చిచ్చుకాకి గుండె ఆగినంత పడైంది. అమ్మ కోతల, నా అద్దాల మేడ, చిన్న తలపెయ్యరా, గట్టిగా పట్టుకో. ఒక కోతి చిచ్చుకాకి ఇంటి దగ్గరకొచ్చింది. బోండం మీదున్న అద్దంలో తన ముఖం చూసుకుంది. దానికి కోపం వచ్చింది. అద్దంలో తనని చూసి, ఎవరు నువ్వు? నాలాగే ఉన్నావు, నన్ను వెక్కిరిస్తావా? ఉండు, నీ పని చెప్తా. కోతి కోపంతో చిచ్చుకాకి బోండాన్ని గట్టిగా పీకింది. అది కొమ్మ నుండి ఊడిపోయింది. కోతి దాన్ని కింద పడేసింది. కాని పడేయకుండా చేత్తో పట్టుకుని బౌలింగ్ వేసినట్లు విసిరేసింది. చిచ్చుకాకి చిన్ను బోండా లోపలుండి, అమ్మో కాపాడండి. భూకంపం లేదు, ఇది కోతి కంపం. తలకాయలు పగిలిపోతున్నాయి. బోండం గాల్లో గిర్రునా తిరిగి పక్క కొమ్మ మీదున్న బన్ను ఇంటికి తగిలింది. ఢమాల్మని బన్ను చిలుక లోపల లడ్డూ తింటూ, ఏంటి, నా ఇంటికి ఎవరో డోర్ బెల్ కొట్టారు? కాదు, ఇల్లు మొత్తం కదిలిపోతుంది. భూమి బద్దలవుతుందా? బన్ను ఇల్లు కూడా కింద పడిపోయింది. కోతులు ఆ బోండాలను పట్టుకొని కింద గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడడం మొదలుపెట్టాయి. ఒక కోతి చిచ్చు ఇంటిని తన్నితే ఇంకో కోతి బన్ను ఇంటిని తన్నుతోంది. ఇక బోండాల లోపల పరిస్థితి వర్ణనాతీతం. చిచ్చుకాకి ఇల్లు అద్దాలు పగిలిపోతున్నాయి. చిచ్చు చిన్ను అటు ఇటు దొర్లుతున్నారు. నా నడుము, నా కాళ్ళ, చిన్న, నా మీద పడకరా, నా మేకప్ గిఫ్ట్ పగిలిపోయింది. ఒరే కోతి వెదవల్లారా, అది ఇల్లురా, బంతి కాదు. గోల్ కొట్టకండ్రా బాబు. బన్ను ఇల్లు. బన్ను దాచుకున్న స్నాక్స్ అన్నీ వాడి ముఖానికి అతుక్కున్నాయి. లడ్డూ పగిలి కళ్ళల్లో పడింది. అమ్మా, నాకు వాంతులవుతున్నాయి, ఆపండ్రా. ఇది రంగుల రాట్నం కాదు, నరకం. నా లడ్డూలు పిండి పిండి అయిపోయాయి. ఒక కిక్ పడగానే అబ్బా, పెనాల్టీ కిక్ వేశాడు వాడు. తుని పిచ్చుక ఇల్లు మాత్రం కొంచెం గట్టిగా కట్టడం వల్ల, ఆకుల మధ్య దాగి ఉండడం వల్ల కోతులు కంటపడలేదు. తుని చోటు బయటకొచ్చి చూస్తున్నారు. అయ్యో, వాళ్ళు చచ్చిపోతారు, ఏదో ఒకటి చెయ్యాలి. మహి, నువ్వెళ్ళి ఆ కోతులను భయపెట్టు. మహి గ్రద్ద ఆకాశంలోకి ఎగిరి పెద్దగా అరుస్తూ కోతుల మీదకు దూకింది. గ్రద్దను చూడగానే కోతులు భయపడ్డాయి. అమ్మో, ఇది మనల్ని ఎత్తుకుపోతుంది అనుకుని ఆడుతున్న పోండాలను అక్కడే వదిలేసి తోక ముడుచుకుని పారిపోయాయి. కోతులు వెళ్లిపోయాక అక్కడ పడున్న బోండాలను నిలబెట్టారు. మెల్లగా కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా పిండి, చట్నీలు అంటుకున్నాయి. అమ్మా, భూమి ఇంకా తిరుగుతోందా? నేను వరల్డ్ కప్ లో బాల్ నయ్యాను తెలుసా? మెస్సీ నన్ను తన్నాడు. నా పరిస్థితి మరీ దారుణం. ఈకలన్నీ చెదిరిపోయాయి. ఒక చిన్న అద్దం మొక్క నుదుటి మీద అతుక్కొనుంది. చచ్చండ్రి రోయ్, నా అద్దాల మేడ, నా డ్రీమ్ హౌస్. ఆ కోతులు దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ లా చేశాయి. నా అందం మొత్తం అద్దాల్లో పగిలిపోయింది. అమ్మో, నీ ఐడియా తగలయ్యా. అద్దాలు పెట్టమన్నావు కదా, అందుకే అవొచ్చాయి. మెరుస్తున్నాయని ఆడుకున్నాయి. తుని ఆంటీ ఇల్లు చూడు, మట్టి రంగులో ఉంది కాబట్టి సేఫ్ గా ఉంది. అవును చిచ్చు, అడవిలో ప్రకృతిలో ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్లుండాలి. కాని ఇలా ఆకర్షణీయంగా ఉంటే ప్రమాదమే. అద్దాలు పెట్టడం వల్లే అవి ఆకర్షితులయ్యాయి. సరేలే, ప్రాణాలతో బయటపడ్డారు, అదే చాలు. ఈ రాత్రికి అందరూ నా పాత కోట్లోనే సర్దుకుందాం. రేపు వేరే ప్లాన్ వేద్దాం. నాకు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కావాలి. చెట్ల మీద వద్దు, గాలిలో కూడా వద్దు. నాకు ఆ బాలాట ఇంకా కళ్ళల్లో మెదులుతోంది. చిచ్చుకాకి తన అద్దాల మేడ కలలో ముక్కలవడం చూసి బాధపడింది. కాని అందం కంటే భద్రత ముఖ్యమని తెలుసుకుంది. ఆ కొబ్బరి బోండాలను మళ్లీ మామూలుగా అద్దాలు లేకుండా వాడుకోవడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతేంటంటే, అతిగా ఆశపడి ఆడంబరాలకు పోతే కోతులకు ఫుట్బాల్ అవ్వక తప్పదు. సింప్లిసిటీ ఈజ్ బెస్ట్. పొద్దున్నే చలివెట్టుండని లేస్తలేవా? బతుకంతో శాతనైతే లేదని లేస్తలేవా? ఇప్పుడు ఈ చలికి బయటకొచ్చి వాకింగ్ చేయలేకపోతున్నావు. రేపు పెళ్ళయ్యాక పెళ్ళం పిల్లల్ని ఎట్లా చూసుకుంటావురా? మారా మారా మైదా పిండి, నిద్ర లేవరా మొట్టుబండి. పక్షుల గ్రామంలో చలికాలం ముదిరిపోయింది.
అందరూ దుప్పట్లు కప్పుకుని ముడుచుకుని పడుకుంటే మన బ్యాచ్ బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్ను కాకి మాత్రం ఉన్నట్టుండి ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోవాలని డిసైడ్ అయ్యారు. టీవీలో యోగా క్లాసులు చూసి, జిమ్ వీడియోలు చూసి వాళ్లకు కూడా ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్లాలని ఆశ పుట్టింది. సాయంత్రం 6 గంటలు ముగ్గురు మిత్రులు స్కూల్ గ్రౌండ్లో కూర్చొని సీరియస్ గా మీటింగ్ పెట్టారు. వినండి ఫ్రెండ్స్, మనం ఇలా తిని కూర్చుంటే లాభం లేదు. పొట్టలు పెరిగిపోతున్నాయి. రేపటి నుండి మనం ఉదయం 5 గంటలకే లేచి మార్నింగ్ వాకింగ్ కు వెళ్ళాలి. అప్పుడే మనం యాక్టివ్ గా ఉంటాము. 5 గంటల బుద్ధే, ఇది చాలా లేటు. నిజమైన ఫిట్నెస్ అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. నేను రేపు ఉదయం 4:30కే లేస్తాను. అసలు సూర్యుడిని నిద్ర లేపేదే నేను తెలుసా. ఓరి నీ వేషాలు కూడా, నువ్వు 8 గంటలకు గానీ లేవు, మళ్ళీ 4:30 గంట. నేను చెప్తున్నాను, రాసుకోండి. నేను రేపు ఉదయం 4 గంటలకి లేచి స్నానం చేసి షూస్ వేసుకుని మీ ఇంటి ముందు ఉంటా. నేను కాకినిరా, మాకు ఎర్లీ మార్నింగ్ లేవడం వెన్నతో పెట్టిన విద్య. సరేలే, మీ కుప్పలు ఆపండి. రేపు ఉదయం 5 గంటలకు ఎవరు గ్రౌండ్ లో ఉంటారో చూద్దాము. నేను మాత్రం పక్కగా వస్తాను. మా అమ్మకు కూడా చెప్పేస్తాను. ఛాలెంజ్, రేపు ఉదయం గ్రౌండ్ లో కలుద్దాం. ఎవరైతే రారో వాళ్ళు మిగతా ఇద్దరికి వారం రోజులు స్నాక్స్ కొని పెట్టాలి. అందరూ డీల్ అనుకుని చెప్పుకుని ఇళ్లకు వెళ్లారు. బుజ్జి ఇంటికెళ్ళింది. తుని పిచ్చుక వంట చేస్తోంది. అమ్మా, రేపు ఉదయం 5 గంటలకు నన్ను లేపు. ఒకవేళ నేను లేకపోతే నీళ్లు పోసైనా లేపు. నేను పన్ను చిన్ను వాకింగ్ వెళ్తున్నాము. తుని పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి వాకింగా? నువ్వా? సూర్యుడు పడమర ఉదయిస్తున్నాడా ఏంటి? చలికాలం పొద్దున్నే లేచి వాకింగ్ కి వెళ్తారా? సరేలే, నీ ఆశని ఎందుకు కాదనాలి? లేపుతాన్లే. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ట్రింక్ ట్రింక్ అని తుని ఇంట్లో అలారం మోగింది. బుజ్జి లే, 5 అయింది, వాకింగ్ అన్నావుగా. బుజ్జి పిచ్చుక ఉలిక్కిపడి లేచి కళ్ళు నులుముకుంటూ, అమ్మో, అప్పుడే 5 అయిందా? బయట ఇంకా చీకటిగానే ఉంది కదా. సరేలే, ఫ్రెండ్స్ కోసం వెళ్ళాలి. బుజ్జి కష్టపడి లేచి మఫ్లర్ కట్టుకొని రెడీ అయింది. అదే సమయంలో బన్ను చిలుక ఇంట్లో వాడి అలారం 4:30కి మోగింది. బన్ను చిలుక నిద్రలోనే అలారం వైపు కోపంగా చూసి, నార్మయ్య, ఇప్పుడే కదరా పడుకున్నా. అలారం ఆఫ్ చేసి, ఒక్క 5 నిమిషాలు, జస్ట్ 5 మినిట్స్ పడుకొని లేస్తా. అప్పుడు నా ఎనర్జీ డబుల్ అవుతుంది. బన్ను దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు. ఆ 5 నిమిషాలు కాస్త 5 గంటలయ్యింది. అదే సమయంలో చిన్ను కాకి ఇంట్లో వాడు అలారం కూడా పెట్టుకోలేదు. కాని చలికి ముడుచుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 5:15 అయ్యింది. బుజ్జి పిచ్చుక వాకింగ్ డ్రెస్ వేసుకుని షూస్ వేసుకుని చలిలో వణుకుతూ రోడ్డు మీద నిలబడింది. బన్నుకి ఫోన్ చేసింది. బుజ్జి ఫోన్లో, హలో బన్ను, లేచావా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి స్విచ్ ఆఫ్ చేసి హాయిగా నిద్రపోతున్నారు. దయచేసి డిస్టర్బ్ చేయకండి. వీడు దొంగ వెధవ, చిన్నుకి చేస్తాను. చిన్ను ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ తీయట్లేదు. ఛీ, వీళ్ళని నమ్ముకుని నేను నిద్రపాటు చేసుకున్నాను. వీళ్ళు పారు రారు, నేనే వెళ్తాను. బుజ్జి ఒక్కతే గ్రౌండ్లో 4 రౌండ్లు వేసి కోపంగా ఇంటికెళ్లిపోయింది. ఉదయం 9 గంటలు. ముగ్గురు స్కూల్కు వెళ్తున్నారు. బుజ్జి ముఖం కోపంతో ఎర్రగా ఉంది. బన్ను చిన్ను తలలు వంచుకుని నడుస్తున్నారు. ఏంట్రా కుప్పలు చెప్పారు? 4:30కి లేస్తా, 4కి లేస్తా అని. ఏమైంది మీ ప్రకటనలు? నేనొక్కదాన్ని పిచ్చి దాంట్లో వాకింగ్ చేశాను. సారీ బుజ్జి, కోపడకు. అసలు ఏం జరిగిందంటే, నిన్న రాత్రి మా అమ్మ సిటీ నుండి వచ్చింది. వస్తూ స్పెషల్ గా బిర్యానీ తెచ్చింది. అది తినేసరికి రాత్రి 11 గంటలైంది. ఆ బిర్యానీ మత్తులో పడిపోయి 12 గంటలకు పడుకున్నా. అందుకే లేవలేకపోయాను. లేకపోతే నేను 4 గంటలకే లేచేవాడిని. ఓహో, బిర్యానీ మట్ట. మరి నీ సంగతి ఏంటిరా పనుక? నువ్వు కూడా బిర్యానీ తిన్నావా? లేదు బుజ్జే, నాది ఇంకా విచిత్రమైన సమస్య. నేను 4:30కి అలారం మోగంగానే లేచాను. లేచి షూస్ వేసుకుని గ్రౌండ్ కొచ్చి 10 కిలోమీటర్లు జాగింగ్ చేశాను. ఏంటి, నువ్వు వచ్చావా? నేను నిన్ను చూడలేదే. అదంతా నా కలలో బుజ్జి. నేను నిజంగానే లేచాననుకుని
కలలోనే వాకింగ్ చేసి కలలోనే అలసిపోయి మళ్ళీ పడుకున్నాను. ఉదయం లేచి చూస్తే అదంతా కళ అని తెలిసింది. పాపం కదా నేను. మీ షాకులు తగలియ్యా. సరే, రేపు ఉదయం పక్కగా రావాలి. గుర్తుంది కదా? రాకపోతే మీ సంగతి చెప్తాను. పక్క పక్క, రేపు ఖచ్చితంగా వస్తాము. మరుసటి రోజు ఉదయం బుజ్జి పిచ్చుక అలారం మోగక ముందే లేచింది. చిన్నుకాకి కూడా ఈసారి బిర్యానీ తినకుండా త్వరగా పడుకొని 5 గంటలకు లేచాడు. చిన్నుకాకి ఫోన్లో, హలో బుజ్జి, గుడ్ మార్నింగ్. నేను లేచాను, నువ్వు రెడీనా? నేను రెడీనా చిన్నుక? ఆ పనికాడికి ఫోన్ చెయ్యి. ఓ చేస్తున్నా. రింగ్ అవుతుంది. వాడు తీయట్లేదు బుజ్జి, కట్ చేస్తున్నాడు. వాడు మారట్రా. సరే నూరా, మనం ఇద్దరం వెళ్దాం. వాడి పని తర్వాత చూద్దాం. బుజ్జి చిన్ను కలిసి గ్రౌండ్లో వాకింగ్ చేశారు. బన్ను మాత్రం దుప్పటి ముసుగులో గురక పెడుతున్నాడు. ఉదయం 8:30. బన్ను చిలుక తీరిగ్గా నిద్రలేచాడు. హాయిగా ఆవలిస్తూ ఫోన్ చూసుకున్నాడు. అందులో బుజ్జి చిన్ను నుండి 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అలాగే ఒక వాట్సాప్ వీడియో మెసేజ్ కూడా ఉంది. అమ్మా, ఎన్ని కాల్సా? ఈ వీడియో ఏంటి? వీడియో ప్లే చేసి బుజ్జి పిచ్చుక వీడియోలో, ఒరే పన్ను, పొద్దున్నే చలి పెట్టుండని లేస్తలేవా? బద్ధకంతో శాతనైతే లేదని లేస్తలేవా? ఇప్పుడు ఈ చలికే బయటకొచ్చి వాకింగ్ చేయలేకపోతున్నావు. రేపు పెళ్ళయ్యాక పెళ్ళం పిల్లల్ని ఎట్లా చూసుకుంటావురా? మారా మారా మైదా పిండి, నిద్ర లేవరా మొట్టుబండి. బన్ను ఆ వీడియో చూసి షాక్ అయ్యాడు. వాళ్ళ మాటలు విని వాడికి భయం వేసింది. అమ్మా, వీళ్ళు మామూలుగా లేరు. నన్ను మైదా పిండి అని తిడుతున్నారు. ఆ బుజ్జి చూపులు చూస్తుంటే రేపు నేను వెళ్ళకపోతే నన్ను నిజంగానే చంపేసేలా ఉన్నారు. రేపు పక్కాగా వెళ్లాల్సిందే. స్కూల్లో బుజ్జి చిన్ను ప్లాన్ ప్రకారం బన్ను దగ్గరకొచ్చారు. ఒరే బన్ను, నువ్వు ఈరోజు మిస్ అయ్యావు కదరా? మేము గ్రౌండ్ నుండి వచ్చేటప్పుడు అడవిదారిలో ఏం చూసామో తెలుసా? ఏం చూశారు? అద్భుతం రా, రంగురంగుల నెమళ్ళు. అవి పురివిప్పి ఆపుతుంటే ఎంత బాగున్నాయో. మేము ఫోటోలు తీద్దామని అనుకున్నాం, కానీ ఫోన్ బ్యాటరీ అయిపోయింది. బన్ను చిలుక కళ్ళు మెరిపిస్తూ, నెమలి డాన్సా? వావ్, నాకు నెమలంటే చాలా ఇష్టం. రేపు నేను పక్కా వస్తాను. మీకంటే ముందే లేచొస్తా, చూడండి. మరుసటి రోజు ఉదయం నెమలిని చూడాలనే ఆశతో బన్ను చిలుక అందరికంటే ముందే 4:30కే లేచాడు. బుజ్జికి చిన్నుకి ఫోన్ చేసి లేపాడు. లేవండ్రా, నేను రెడీ. నెమలి వెయిటింగ్. బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో, వీడికి నిజంగానే పిచ్చి పట్టింది. సరే, వస్తున్నాం. ముగ్గురు కలిసి ఉత్సాహంగా ఊరి చివరున్న అడవిదారిలోకి వాకింగ్కి వెళ్లారు. పొగమంచు దట్టంగా ఉంది. బుజ్జే, నెమలెక్కడా? ఇక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. ముందుకు పదరా, అక్కడే ఉంటాయి. కొంచెం దూరం వెళ్ళాక పొదల్లో నుండి ఏదో శబ్దం వచ్చింది. గర్ర గర్రని వినిపించింది. అరే, నెమలి గొంతు బొగ్గరిపోయిందా? సౌండ్ వెరైటీగా వస్తుంది. అకస్మాత్తుగా పొదల చాటు నుండి ఒక పెద్ద నల్లటి ఎలుగుబంటి బయటకొచ్చింది. అది నెమలి కోసం వెతుకుతూ వీళ్ళని చూసింది. బన్ను చిలుక గుండాగినంత పనైంది. ఓడి అమ్మ, ఇదేం నెమలిరా? దీనికి కళ్ళేవో, జుట్టుంది. ఇది నెమలి కాదురా రే. ఎవటన్మరాజు పెంచుకునే కుక్కలా ఉంది. పారిపోండ్రా రోయ్. అమ్మో, ఎలుగుబంటి! ముగ్గురు వెనక్కి తిరిగి ఒలింపిక్స్ రన్నింగ్ రేస్ లో కూడా పరిగెత్తనంత వేగంగా పరిగెత్తారు. ఎలుగుబంటి వాళ్ళను కొంచెం దూరం తరిమి ఆయాసం వచ్చి ఆగిపోయింది. ఊరి మధ్యలోకొచ్చాక ముగ్గురు ఆగిపోయారు. ఆయాసంతో రొప్పుతున్నారు. గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. బుజ్జి పిచ్చుక బన్ను వైపు కోపంగా చూస్తూ, ఏంట్రా పాపు నువ్వు? నీ వల్ల ఇదంతా. నువ్వు ఇలా అడుగు పెట్టావో లేదు, అలా ఎలుగుబంటి వచ్చింది. నువ్వు రాకుండా ఉంటే ఎంత బాగుండేదో. అవునరా, నిన్న మేమిద్దరమే వచ్చాం. మాకు చక్కగా నెమళ్ళు కనిపించాయి. ఈ రోజు నువ్వు వచ్చావు, ఆ ఎలుగుబంటిగాడు వచ్చాడు. నీది మామూలు కాలు కాదురా, ఐరన్ లెగ్గు. కొంచెం ఉంటే అది మమ్మల్ని చంపేసేది. ఆ నెమలి కూడా నిన్ను చూసి భయపడి పారిపోయి ఉంటాయి. వద్దురా బాబు, నువ్వు వాకింగ్కి రావద్దు, మాతో రావద్దు. నువ్వు ఇంట్లోనే పడుకో. బన్ను చిలుక ఆయాసపడుతూనే, సరేలే బుజ్జి, నాకు రావాలని లేదు. ఏదో మీరేమనుకుంటారో.
ఆ వీడియోలో తిట్టారు కదా అని వచ్చానులే. నా బతుకు బస్ స్టాండ్ అయింది. ఇక రేపటి నుండి మీరిద్దరే వెళ్ళండి. నేను నా దుప్పటితోనే కాపురం చేస్తాను. నాకు నమ్మలొద్దు, ఎలుగుబంటి వద్దు. గుడ్ నైట్, సారీ గుడ్ మార్నింగ్ అని బన్ను చిలుక అక్కడి నుండి ఇంటికి పరిగెత్తాడు. బుజ్జి చిన్ను ఒకరి ముఖాలొకరు చూసుకుని హమ్మయ్య వీణ్ణి వదిలించుకున్నామని నవ్వుకుంటూ ఇళ్లకెళ్లారు. ఈ కథలోని నీతేంటంటే, బద్ధకం ఉన్నవాడిని బలవంతంగా లేపితే వాడు ఎలుగుబంటిని కూడా వెనకేసుకొనొస్తాడు. కొన్ని పనులు కొందరికే సెట్ అవుతాయి,